చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. So it's at hand. The meal is ready. The heaven is near. The message is near. The light is available. So eat, partake from the kingdom. Eat the word of God, the revelation, the kingdom, and survive in the darkness. అంటే ఏమన్నాడు, ఈ చీకటి కాలంలో నీ చేతికి అనేటట్టు నేను భోజనం పెట్టాను కనుక నీవు నా రాజ్యములోంచి ఆహారము తిను. గివ్ us my daily bread from heaven. His will to be done. So eat in this time. So it is to prepare your time, to prepare yourself to receive what God is offering in this time of darkness. Let's listen now how to position ourselves in this dark moment, like preparing to receive during the dark moment and after the dark moment. Okay, అంటే ఇప్పుడు ఈ శోధన కాలంలో, ఈ లాక్డౌన్ కాలంలో మరి ముందు అందరము భయపడ్డాం, ఏం జరుగుతుందో ఏంటి అని. అరే ఇదేంటి ఇలా అయిపోతుంది, దేవుడు వచ్చేస్తున్నాడా, ఇది రెండవ రాకడా, మహాశ్రమల కాలంలోకి వెళ్ళిపోయామా, ఇంక ఇలాగే అయిపోతుందా, అంతమైపోతుందని అనేక మంది, మరి నా పరిస్థితి ఏంది అని అనేకమైనటువంటి భయాలు ఉంటాయి. తర్వాత మరి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అనేక రీతిగా అనేక మందిని మరి ఆయన బలపరుస్తాడు, ఆయన విషయాలు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత నెమ్మదిగా దేవుడు మరి అన్నీ చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇది మనము చూసినట్లయితే నేను అనేక అంశాలు కూడా చెప్పాను. ఇది రెండవ రాకడలో ఎక్కడుంది, ఇది ఇప్పుడు మనమే కాలంలో ఉన్నాము, ఇది ఎటువంటి సీజన్లో ఉన్నాము. అలాగని మనము రాకడ కాలం అని చెప్పలేము, అంత్యదినాలను మట్టుకు చెప్పొచ్చు. అంత్యదినాలను మట్టుకు మనము దీన్ని గ్యారంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే దానియల్లో జనములు అటు ఇటు వెళ్ళుచు జ్ఞానము బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అటు ఇటు వెళ్ళే జనాలు ఆగిపోయారు. ఓకే, సో ఈ కాలంలో మరి ఒకవేళ రాకడ కాలము మహాశ్రమల కాలం అయితే మరణాలు దాని యొక్క అంతము బహుఘోరంగా ఉంటుంది. మరి 4% చనిపోతారన్నది, 1/4. అంటే 8 బిలియన్ల ప్రజలలో 2 బిలియన్ల జనాలు చనిపోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ యాక్చువల్లీ సీ దట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ట్రిబులేషన్, 1/4 of the population will die. That means if there are 8 billion people, 2 billion people will die. ఓకే, అంటే 200 కోట్ల మంది చచ్చిపోతారు. ఓకే, ఈ 700-800 కోట్ల మంది ఒకవేళ ఉన్నట్లయితే సో ప్రపంచ జనాభా, సో అక్కడ అంత తీవ్రత అయితే లేదు. సో అలాంటిది ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు. ఒక టైంలో, నోవా టైంలోనే మరి నోవా తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఇది అలాగని మరి భూలోకమంతా శ్రమలు వచ్చేటువంటి కాలములు చాలా ఉన్నాయి. మనం ఇర్మియాలో మరి ఐజియాలో చూసుకున్నట్లయితే అనేక చోట్ల మీకు అన్ని బోధించినంతకు ముందు ఎలాగా మరి లోకమంతా చీకటి వచ్చినప్పుడు అప్పుడు తర్వాత ఎలాగా ఆయన మిగిలినటువంటి సంఘాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఏ రీతిగా ఆయన మళ్ళా సంఘాన్ని లేవనెత్తాడు, తన ప్రజలను లేవనెత్తాడు, మళ్ళా అనేకులను ఆశీర్వదించాడు. వీ సీ దాట్ the dark times are not only when everybody will die. That there was the darkest moment during the times of Noah, where everybody died except the 8 souls. And there are many dark times in Isaiah and in Jeremiah. Well, the whole earth suffered and many people died, and that was not the end, but God has saved the remnant, and from the remnant He brought back the church, brought back His people, blessed even all the heathen and everybody. Okay, so we see so many dark moments like locking down the whole planet, troubling the whole, receiving, a kind of trouble which has locked down the whole planet many times in the Bible, in Irmiah and also in Isaiah. So we need to connect this to whatever dispensation we are into. So that's the reason why we have been given the Holy Spirit. Okay, even though we know the word, we don't have the Holy Spirit, we cannot connect it to the particular timeline of what dispensation we are. మరి మనకు ఒకవేళ వాక్యం మనకి తెలిసిన పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎక్కడున్నాం? మరి మనం ఇప్పుడు
నూతన యుగంలో ఉన్నామా, మరి పాత యుగంలో ఉన్నామా, మరి అంత్యకాలంలో ఉన్నామా, ఏ కాలంలో ఉన్నామా అనేటువంటిది మనకు తెలుస్తుంది. మరి పౌలు అంటాడు, నాకు ఈ తరము వారికి బోధించే కృప ఇవ్వబడ్డది అంటాడు. పేతురేమో ఈ తరము యూదులకు, నా తరములో నాకు యూదులకు ప్రకటించడానికి నాకు వాక్యము మరి ఇవ్వబడ్డది అంటాడు. మరేమో పౌలేమో అన్యజనులకు, ఈ తరపు అన్యజనులకు మరి స్వార్థ ప్రకటించడానికి మరి నాకు ఇవ్వబడ్డది. మరి ధర్మశాస్త్ర నిబంధనలు పాటించబడడం కాకుండా కృప ద్వారా విశ్వాసముతో నీతిగా పరిశుద్ధంగా ఉండడం అనేది ముందు దేవుడు నీతిమంతులుగా తీర్చి ఆ తర్వాత నీతి క్రియలు చేయమనేటువంటి వాక్యము అన్యజనులకు నేను ప్రకటిస్తానని పౌలు మరి ఆ తరానికి ప్రకటించడం మొదలుపెట్టాడు. దాన్ని అనేక మంది మరి ఇది కాదు, ఇది తప్పు అని అనేక మంది యూదులు దాన్ని ఆపారు, మరి చంపడానికి కూడా ప్రయత్నించారు, ఇది పూర్తిగా దారుణమని. సో అందుకనే మరి పౌలు, పేతురు లాంటి భక్తులే కాదు, ఆ తరములో ఉండేటువంటి విశ్వాసులు కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అందరికీ ఉన్నాడు, కేవలం అభిషక్తులకే కాదు, బోధించే వాళ్ళకి కాదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ you see, if you have the word and you don't know the dispensation, if you don't have the Holy Spirit, just the word, you cannot connect it to what dispensation you are. Just like Paul said, I've been given the dispensation to preach grace to the Gentiles. And Peter said that this dispensation for me is to preach the gospel specially to the Jews, knowing the law and explaining them from and through the law, because they believe in law. You see that now? So everybody has a dispensational movement. Maybe you are a worshipper in this dispensation, you are a preacher in this dispensation, you are a musician in the dispensation. Okay, so you have a Holy Spirit. We have a Holy Spirit which will tell us what call are you supposed to do. It will tell you where you are supposed to be, what are you supposed to do, what is right for you. So knowing the word and the times are not just enough, but allowing the Holy Spirit to enlign us at a particular location will help us to be more fruitful. Okay, let's go to Matthew 4. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం, 14 నుంచి 19. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. Okay, now let's stop here and then read the next 3 verses. The people which sat in darkness saw great light. You see that now? I'm going to take some time and talk a bit about this particular statement. The people which sat in darkness saw great light. Sometimes you fight the darkness and you just settle down and sit, this is my life, I'm going to die, I'm finished. And then comes the great light, not just a normal light, great light. ఇక్కడ చూస్తే తెలుగులో చూద్దాం ఒకసారి. Let's read in Telugu. I think this is there in verse 15లో చూద్దాం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిదిరండి. చూసారా? సో చీకటి అంతము కాదు అక్కడ, ఇక చీకట్లో కూర్చుండిపోయారంట. ఇక ఈ బాధల్లోండి, ఈ మరణ ఛాయలోండి, ఈ అప్పుల్లోండి, ఈ కష్టాల్లోండి, ఈ వేదనలోండి మేము బయటికి రాలేమనుకున్నారు. సో అటువంటి వారంట గొప్ప వెలుగు చూసారంట. నాట్ నార్మల్ లైట్, గ్రేట్ లైట్. సో ఎవ్రీ టైమ్ యూ సీ ఎ డార్క్నెస్, దెన్ దెర్ విల్ బి ఎ షిఫ్ట్ ఇన్ ద then there might be an increase in the greatness of the light. You see that? So your darkness may not be an end time situation, even for your personal life, for your ministry, for your company, industry, family, or for the country, or for the whole world or a continent. ఇక్కడ చూస్తే ఒక్కొక్కసారి చీకట్లో ఇక మా జీవితం ఇంతే అనుకున్న సమయంలో ఇక్కడ అంతకుముందు అనేక చీకట్లు వచ్చాయి, కొంచెం వెలుగు చూశారు. ఇక్కడ కూర్చుండిపోయి మరి కటిక చీకట్లో కూర్చున్నప్పుడు గొప్ప వెలుగు చూశారంట. We see here now, again let's go to 16. And they saw great light. So if you are not prophetically prepared, if you cannot listen from the Holy Spirit, you will get stuck in the darkness, or you will not be renewed to receive the great light and come out of the darkness. You see that now? That means Jesus started healing here in this dispensation. Many were healed and delivered, and those who didn't believe could have died in the darkness, or they must have lived in the darkness for the rest of their life. ఈ చీకటిలో మరి యేసుప్రభు వారు మరి ప్రవచనం నెరవేరుతున్నట్లు వచ్చి అనేకులను స్వస్థపరిచారు, విడిపించారు, అద్భుతాలు చేశారు. మరి ఆ చీకట్లో ఎవరైతే ఆయన స్వరం వినలేదో ఆ చీకటిలో ఇరుక్కుపోయి ఆయన దేవుని కుమారుడు కాదు అని అదే చీకటిలో మరి అసూయ చేత అనేకమైనటువంటి మరి నూతన పరచబడని హృదయము చేత పాత్ర అలా ఉండిపోయినట్లయితే వారి గొప్ప వెలుగు ఒక రుచి చూడలేరు. యు సీ దట్ నౌ? ఇఫ్ పీపుల్ హ్యావ్ దర్ ఓల్డ్ నోషన్ మైండ్,
their old traditional mind. And if they cannot renew their mind in the darkness by the Holy Spirit, they cannot receive the great light that God is offering here. You see that now? Come on, let's read verse till 19. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు. You see that now? From that time began to preach and to say, repent, for the kingdom of heaven is at hand. So, what is repentance? Changing of mind, maru manasu. That means in these dark times, God is announcing a voice telling, come on, be prepared to receive something God is offering. That means the kingdom of heaven has come near. Now just stretch your hand and receive what God is offering. In the dark times. You see that now? The Holy Spirit wants us also to search the scriptures and see. So start unveiling more and more and more. So from that time, you see that? So from this time, if you have a hearing ears, if you know the Lord, you will ask God, what should I do to darkness? Am I supposed to die? Is my time finished? My wife, my kids, my mother, my relatives, my industry, my business, is going to finish? God said, no. Just prepare yourself. Mentally, physically, spiritually, prepare to receive. I am offering the kingdom of heaven. The greatest light ever. Which was far away, but now it is at hand. You see that? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ చీకటి కాలంలో నేను పరలోకపు రాజ్యం యొక్క గొప్ప వెలుగు చేతికి అందేటంత దూరంలో ఉందంట, సమీపించి ఉన్నదంట. అంటే తీసుకోవడం చూడండి, అన్నం ప్లేట్ పెడతారు, మరి నోటి దగ్గర పెట్టరు కదా, ఇక్కడే పెడతారు చేతికి అందేటట్టు, మరి దూరం పెట్టినా అందదు, చేతికి అందేటట్టు పెడతారు. సో యూ క్యాన్ ఈట్. సో ఇట్స్ అట్ హ్యాండ్, ద మీల్ ఈజ్ రెడీ, ద హెవెన్ ఈజ్ నియర్, ద మెసేజ్ ఈజ్ నియర్, ద లైట్ ఈజ్ అవైలబుల్. సో ఈట్, partake from the kingdom. Eat the word of God, the revelation, the kingdom, and survive in the darkness. అంటే ఏమన్నాడు, ఈ చీకటి కాలంలో నీ చేతికి అనేటట్టు నేను భోజనం పెట్టాను కనుక నీవు నా రాజ్యములోంచి ఆహారము తిను. గివ్ us my daily bread from heaven. His will to be done. So eat in this time. So it is to prepare your time, to prepare yourself to receive what God is offering in this time of darkness. అక్కడ వారు చీకట్లో కూర్చుని ఉన్నారు. దే సాట్ ఇన్ డార్క్నెస్. వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఇట్ ఈజ్ అట్ హ్యాండ్, అంటే చేతికి అందేయడం దూరంలో ఉంది, ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సో కొంతమంది రాలే, కొంతమంది ఈ టైంలో విమర్శిస్తారు, కొంతమంది తీర్పు తీరుస్తారు, దూషిస్తారు. దే మెనీ పీపుల్ హూ జడ్జ్ జీసస్ దట్ హీస్ అ ఫాల్స్ ప్రాఫెట్, హీస్ అ డెవల్, హీ డస్ దిస్ బై బెల్జెబూబ్, హీస్ అ సిన్నర్, ఆల్ కైండ్స్ ఆఫ్ గార్బేజ్. దేర్ ఓన్ పీపుల్, ఈవెన్ యేసుప్రభు వారి ఇంట్లో దేర్ ఓన్ బ్రదర్స్ డిడ్ంట్ ట్రస్ట్ హిమ్. హీ సెడ్, యేసుప్రభు ఒక్కొక్కసారి ఈ వెలుగులు అనేకులు సిద్ధపడలే. మెనీ పీపుల్ మే నాట్ బి ప్రిపేర్డ్. చాలా మంది సిద్ధపడరు. అరే రకరకాల, ఎవరైతే సిద్ధపడలేదో వారు ఈ వెలుగును తీసుకోకుండా, ఆ ఆహారాన్ని భుజించకుండా వారు చీకట్లోనే ఇరుక్కుపోయి దాన్ని తిరుగు ఇంకా వెలుగుకు హాని చేసే అవకాశం కూడా ఉంది. వెలిగించే వారికి హాని చేసే అవకాశం. చూద్దాం, లెట్స్ రీడ్ వర్స్ 18 and 19. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, those who are prepared, waiting, those who renewed their mind, they followed him. You see that? ఎవరైతే సిద్ధపడ్డారో ఈ చీకటిలో, ఎవరి మనసు అయితే మార్చుకున్నారో, ఎవరు హృదయం అయితే కఠినముగా లేకుండా సున్నితముగా ఉందో, తీర్పు తీర్చే హృదయము, మరి దూషించే హృదయము, ఎక్యూజర్, ద డెవిల్ ఈజ్ అన్ ఎక్యూజర్. మరి అపవాదంట, మరి వాడు మన తప్పులను ఎత్తి చూపిస్తాడంట, దూషించేవాడంట, ఈజ్ అన్ ఎక్యూజర్, మోసం చేసేవాడు. మరి ఆ చీకట్లో ఉండిపోకుండా వాడి స్వరం వినకుండా దేవుని స్వరం వింటే మనము ఆయన వెంబడించవచ్చు. ఈ వెలుగులో, మరి ఈ గొప్ప వెలుగులో మరి మనము పాలుభాగస్తులు అవ్వచ్చు. ఇక్కడ చూస్తే గొప్ప వెలుగులో వారికి మరి కేవలం స్వస్థత వచ్చిందా? లెట్ us see, లెట్ us study. మరి దేవుడు ఈ వెలుగు వారికి చూపించడమే కాదు, ఇంకేం చేశాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఇంకందరూ కూడా ఈ రోగాల్లో, ఈ వైరస్లు ఇంకెలా వచ్చి మనం చంపేస్తూ ఉంటాయా? అక్కడ అనేక మంది రోగాల్లో ఇరుక్కుపోయారంట, బాధల్లో ఇరుక్కుపోయారంట, వేదనలో ఇరుక్కుపోయారంట. ఇంతేనా? ఆయన ఫస్ట్ యేసయ్య విడిపించాడు వాళ్ళని. విడిపించడం ఏం చేశాడు? when they were stuck in darkness, in deadly diseases, maybe it could be an epidemic or a pandemic, whatever it is, and he started delivering them from every sickness and disease, healing every sickness and disease. You see that? I want you to read 23 and 24.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. You see that now? When God begins a great light, he didn't begin it outside. He began it in the church, in the house of God. And then it will spread to the marketplace. You see that? దేవుడు మొదటగా మరి గొప్ప వెలుగుని సమాజానికి డైరెక్ట్గా ఇచ్చేయలే. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? సమాజ మందిరములోంచి మొదలెట్టాడంట. So the good news begins from the believers. So you are the transmitters, you are the receivers and transmitters of this great light. All the believers who are thinking that I know this great God. So from you will transmit to every area of the world. You're getting me now? You see that? And Jesus went about all Galilee teaching in their synagogues. He began in the synagogues. That's why he told the disciples to begin with the Jews. They are my chosen people. And then go to, because now they are only standing there. So a great persecution came and they have to run away. Thomas came here. Okay? So people are stuck up in the tradition. Sometimes you need to listen and say, God, move from your home. Go to that place. Hey, this is not my language, my people. Go. Thomas says, I don't know anybody. Go. The Holy Spirit, he is not limited. You are limited. You with the Holy Spirit, you are ever unlimited. ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభువు వారు మొదట సమాజ మందిరముల్లో ఆయన బయలుదేరి అక్కడ ఈ వాక్యాన్ని ప్రకటించి గొప్ప వెలుగును ప్రకటించి ఇదిగో ఇది నిజము పరలోక రాజ్యం సమీపిస్తుంది ఇప్పుడు మీరు ఆ రాజ్యంతో జీవించవచ్చు ఆ రాజ్యం నౌ యూ క్యాన్ బీ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బీయింగ్ స్టక్ ఇన్ ద డార్క్నెస్ ఓకే సో యూ రిసీవ్ వర్డ్ అండ్ ద వర్డ్ విల్ సెట్ యూ ఫ్రీ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ద డార్క్నెస్ and you can destroy the darkness and create light. That's how the kingdom of heaven will come and take over the kingdom of this earth. Thy kingdom come, thy will be done on this earth as it is in heaven. అంటే ఏంటి నీ చిత్తం పరలోకమైన ఎవరి భూమి యందు నెరవేరును గాక. అది ఎక్కడ మొదలైంది? ముందు సమాజ మందిరముల్లో మొదలైంది వార్త. అద్భుతాలు ఆశ్చర్యకార్యములు కేవలం మాటలేనా? మరి మాటలు చెప్తే వింటారా వాళ్ళు? అందుకనే ఆయన మాటలతో పాటు అద్భుతాలు చేస్తున్నాడు. So Jesus did the miracles here. Why miracles? The miracles to approve the good message. The testimony that it is a great light, that it is from heaven. The miracles are being approved. Okay, let's read verse 24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. You see that? Every time God wants to release a great light, he will testify it with power. Signs and wonders, miracles. దేవుడు ఎప్పుడైనా గొప్ప వెలుగుని విడుదల చేయాలంటే ఆ వర్తమానాన్ని అద్భుతాలతో విడుదల చేస్తాడు. మరి వాక్యం వినిచుండగా చాలామంది ఇళ్లల్లో మీ బంధకాల నుంచి మరి చాలామంది మరి పోతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళలేకపోయాము, నేను మందులు వేసుకెళ్ళిపోయా, ఆపరేషన్లు అవ్వలేదు, మాకు ఈ కరోనా గురించి అన్ని కష్టాలు అప్పులు అయ్యి అనుకున్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. మెనీ పీపుల్ హూ ఆర్ లిసనింగ్ టు దిస్ సర్మన్ మేబీ గాడ్ స్టార్టెడ్ డెలివరింగ్ యూ ఇన్ యువర్ హోమ్స్ ఫ్రమ్ ద లెగ్ పెయిన్, knee pain, whatever, praying from the tumors, cancers, AIDS, whatever you are going through, the Lord, fevers, anything that you are going, because of the good news, the Lord is delivering you right in their houses. That on Friday, when the pastor gave this, when we received it, we were delivered. మరి మీరు ఇళ్లలో కూర్చొని ఈ వర్తమానం బోధిస్తుండగానే మీ దేహముల్లో, మీ శరీరాల్లో, అన్ని రంగాల్లో మీరు అద్భుతాలు చూసి విడుదల పొందొచ్చు. అది ఈ వర్తమానము నిజము అని చెప్పడానికి ఒక అద్భుతము. Every time God sends a message, he equips, he approves it with a testimony of deliverance and mighty power. Okay, now దీని తర్వాత వెలుగు చూశారు అందరూ, అమ్మయ్య మనం బాగుంది, ఒక నాయకుడు వచ్చాడు అనుకున్నారు. కానీ యేసుప్రభువు వారు ఒకలే, బట్ జీసస్ వాజ్ ఓన్లీ వన్ డూయింగ్ దట్. సో గ్రేట్ లైట్, దే సా ద విట్నెస్ ఆఫ్ గ్రేట్ లైట్, గొప్ప వెలుగు చూశారు. బట్ ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ దేర్. లెట్స్ సీ మాథ్యూ 10:1, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, ఓకే, నౌ యేసుప్రభువు వారు నౌ ఆయన he now imparted the great light. He said, now you take the great light and you even radiate it from the great light. You see that now? So he gave the message and the power. ఇక్కడ చూస్తే ఆయన ముందు ఆయన విడుదల చేసి ఆయన యాక్షన్ చూపించాడు. హీ ప్రీచ్డ్ అండ్ హీ డెలివర్డ్. ఆయన ముందు బోధించి విడుదల చేసిన తర్వాత శిష్యులకి ఇస్తున్నాడు, మీరు ఈ వర్తమానాన్ని బోధించండి, తర్వాత మీరు అద్భుతాలు చేయండి. గొప్ప వెలుగు, చీకటి తర్వాత గొప్ప వెలుగు వచ్చింది అనమాట, శిష్యులకు వచ్చింది ఇక్కడ. నౌ ద డిసైపుల్స్ స్టార్టెడ్ రిసీవింగ్. ఇఫ్ యు ఆర్ పొజిషన్డ్, you will receive this. You will be blessed 10 times more in your gift that you currently have. If you are officer or whatever you have, maybe 100 times. That's a great light. It's like a bed light, 10 watts bed light into 100 watts. You see that? Or 5 watt bed bulb
into 100 watts. అంటే నీ 5 వాట్లు ఉండేటువంటి బెడ్ లైట్ పెట్టుకుంటావు కదా, అది ట్యూబ్ లైట్ కంటే గొప్ప వెలుగు నీకు రావచ్చు. ఆ రీతిగా దేవుడు నీ స్థాయిలో నిన్ను ఆశీర్వదించవచ్చు. సరే, ఇక్కడ మరి ఆయన 12 మందికి ఇచ్చాడా ఈ వెలుగుని? అంటే వెలుగు ముందు సంఘంలో మొదలై, ఆయన శిష్యుల ద్వారా మొదలై, మరి ఇంకా ఆ తర్వాత ఏమైందో చూద్దాం. లూకా 10వ అధ్యాయం 1వ వచనము. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. తర్వాత 19 చూద్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. See that, verse 19. First he gave to the 12 people, now he is giving to the 70, and now to the 120, and now to the whole church, and now to the whole world. You see that? So the whole world will be filled with light, great light. So this is a great darkness, and God is ready to give even greater light. Beginning from 1 to 12 to 70 to 700 billion people. That's how he's going to fill the earth. అంటాడు కదా అంతకాలంలో, he said in the last days, I will fill my earth with my knowledge, just as the seas are filled with water. Man, the seas are too much water. You can never empty a sea. You can try to do something in a river. You cannot build a dam in a sea to cross it. Otherwise our people would have done it long time ago. No risk on the flight. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చున్నాను, ఏది అంత మాత్రము హాని చేయదు. అంటే ఈ చీకటి తర్వాత ఈ గొప్ప వెలుగు విడుదలైంది. చీకటిలో కూర్చుంది. ఆఫ్టర్ దిస్ డార్కెస్ట్ మూమెంట్ గ్రేట్ లైట్ కేమ్ ఫ్రమ్ జీసస్. 12 people, 70 the church. తర్వాత ఏమంటారు ఇన్ ద మార్క్ లో, యు సీ ఇన్ ద మార్క్, దోస్ హూ బిలీవ్ దిస్ గ్రేట్ లైట్ విల్ రేడియేట్ త్రూ యూ. If you believe, the great light will radiate through you, the message and the signs and the power and authority. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ గొప్ప వెలుగు నమ్ము ప్రతి వారిలోంచి విడుదల చేస్తాడంట. Not just the one. Now Jesus has imparted to the disciples, 70 and to everybody. So what a good news. And then from every believer to all unbelievers. భూమి అంతటా. ఎందుకంటే చీకటి అందరికీ వచ్చింది, విశ్వాసులకి అవిశ్వాసులకి మొత్తం అందరికీ. దేవుడు మొత్తం భూలోకాన్ని ప్రేమించు. God has died for the whole world. He loves the whole world. Not just the believers, not just the men of God. Everybody, even the worst sinner, even he loves them more. He leaves the 99 and goes after that horrible person. You may be judging that he will die this, but God says, hey, shut your mouth, I want to rescue him. You see that? ఇక్కడ మనం అనుకోవచ్చు, అరే వీళ్ళందరూ చెడ్డోళ్ళని. కాదు కాదు కాదు. దేవుడు ఎవరైతే విడవబడ్డాడో 99 మంది విడిచిపెట్టి వాళ్ళని పడతాడు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళ అన్యజనులు ఎలాంటి వాళ్ళు అన్నావు? You see that now? So now is the time to prepare and tune your minds to receive from God what he is going to radiate through us. అంటే ఈ సమయంలో మనం దేవుడి నుంచి పొందుకొని, అంటే ఇప్పుడు మహిమ నుంచి అధిక, now there is great light will release, every darkness will be destroyed. You see that now? Everybody was thinking, I prayed, some are getting healed. కొంతమంది అంటారు, Pastor, I am praying, they are getting healed and I am not getting healed. That's a gift. Now you need to develop your faith to be healed for yourself. చూసారా? ఇప్పుడు ఈ యొక్క మరి అనేకులను విడిపించడానికి దేవుడి వెలుగుని ఈ టైంలో ఇవ్వబోతున్నాడు. మనం సిద్ధపడినట్లయితే, ఈ వర్తమానం తీసుకున్నట్లయితే గొప్ప వెలుగు, మహిమ నుంచి అధిక మహిమకు. మరి ఇప్పుడు దాకా మరి 10 మందికి ప్రార్థిస్తే ఒకరు స్వస్థపడ్డారు, 9 మంది స్వస్థపడలే, 5 స్వస్థపడ్డారు, 5 స్వస్థపడలే. కానీ ఇప్పుడు గొప్ప వెలుగు ఇవ్వబోతున్నాడు. అందరూ స్వస్థపడాల్సిందే, అందరూ విడుదల పొందాల్సిందే. సో ఈ చీకటి తర్వాత ఎలా జరుగుతుందని చూడొచ్చు. మీరు ఎప్పుడు కూడా చూస్తే బైబిల్ ఆరంభంలో కూడా ఎలాగే ఉంటుంది మీకు. ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. ఈవెన్ దిస్ ఈస్ దేర్ ఫ్రమ్ ద జెనసిస్, నాట్ జస్ట్ హియర్ అండ్ దేర్. ఐ షోడ్ యూ ఇన్ రెవల్యూషన్ ఇన్ మెనీ ప్లేసెస్. ప్రకటనలో అక్కడ చూపించాను, నేను హగ్గేలో చూపించాను, హగ్గేలో కూడా కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఏషియాలో చూపించాను, ఎహెజ్కేల్లో చూపించాను, మరి ఇర్మియా గ్రంథంలో చూపించాను. ఇప్పుడు అసలు ఎన్ని ఆదికాండంలో కూడా దేవుడు ఆరంభమే ఇలా చేశాడు. ఈవెన్ గాడ్ బిగాన్, హిస్ స్టైల్ ఆఫ్ బిగినింగ్ ఈజ్ లైక్ దాట్. ఓకే, లెట్ మీ షో యూ. Genesis chapter 1. Let's read it from 1 for your clarity. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Yeah, everybody will think God gave a promise, he's going to do something. You know, all the heaven heard and said, maybe God is going to do something. అందరూ చూశారు, ఓ మన దేవుడు ఏదో చేయబోతున్నాడు, something great. And all the heavenly people gathered. What is happening? Let us see. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. You see that? Everybody came to see what God is doing and what is there. The earth was without form and void, and darkness was upon the face of the deep. చూసారా? In the beginning the style is like that. He told everybody, come, let us create a beautiful earth, beautiful suns. It will be very beautiful. And they came to see darkness.
వైడ్, ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్, ఎవ్రీథింగ్ ఈజ్ వైడ్. ఇక్కడ చూస్తే అందరూ వచ్చారు, పరిశుద్ధులందరూ చూడడానికి. యోబులు అంటాడు, ఎవ్రీబడి కేమ్ టు సీ, దే సాంగ్ వెన్ గాడ్ స్పోక్, వీఆర్ డూయింగ్ సంథింగ్. వాళ్ళందరూ కూడా చక్కగా పాడారంట, ఆ తేజో నక్షత్రాలు పాడారంట, దేవుడితో చేయబోతున్నాడని ఆ సమయంలో, జగత్ పునాది వేకు ముందు. మరి చూస్తే భూమి అప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉందంట, చీకటి ఆకాశ జలం పైన కమ్ముతారు. అందరూ చూసి ఏడు చీకటిగా ఉందనుకున్నారంట. చూసి ఎలా ఆరంభించాడు. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ డార్క్నెస్ కుడ్ బి ఎ న్యూ బిగినింగ్. దట్స్ హౌ హి బిగాన్. దిస్ ఈజ్ నాట్, అందుకే చెప్పాను నేను, ఇదంతా కూడా ఇట్ విల్ బి హ్యాపెన్. ఇది ఇప్పుడు కొత్తగా జరిగిందని ఏం లేదు, ఇంతకు ముందే జరిగింది. ఒక కుటుంబంలో జరగవచ్చు చీకటి అంతం. సో యూ కెనాట్ జడ్జ్ పీపుల్ ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ త్రూ ఎ డార్క్ టైమ్. Somebody has fallen, somebody messed up, somebody is sick, somebody is poor, somebody lost everything. No, Job, he got twice. ఎవరైనా చీకటి కూడా వెళ్తుంటే అంతమని చెప్పలేము. ఓకే, మేబీ నీకు రోగం రావచ్చు, అప్పుల పాలు అయిపోవచ్చు, యోబులకు అంతా పోగొట్టుకోవచ్చు, మళ్ళీ రెండంతలు వస్తుంది. చూసారా, యోబు టైంలో తిట్టిన నోట్ మీద వేసుకున్నారు. యూ సీ దట్ నౌ. దిస్ ఈస్ హౌ గాడ్ బిగాన్. చీకటి అగాధ జలము పైన కమ్ముకుంది, అండ్ ద డార్క్నెస్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దెన్ గాడ్ బిగాన్ ఫ్రమ్ ద డార్క్నెస్. He said, this is my reference point. I'll begin from here. I'm telling today, if you're locked down, darkest moment you are going through, God is beginning. You see that? Then he see in verse 3. దేవుడు వెలుగు కమ్మని Then God began light. దేవుడు అప్పుడు వెలుగు కమ్మన్నాడంట. చూసా? See that? There is a God. Then he said, let there be light. See that now? He did it. Now he is telling my church, my saints, I was the head. Now you are my body. Now I am still the head, you are the body. Okay? You speak light now. Receive something from me and go to a greater level of light. Then God said, let there be light. Okay. Now let's read even from 21 to 24 in Luke. లూకాసు వార్త 10వ అధ్యాయము 21 నుంచి 22, 24 వరకు చదువుకుందాం. 70 మందికే కాకుండా ఇంకేం చేశాడు? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. You see that now? ఇది ఎవరికి బయలుపరచలేదు, ఏళ్ళకి బయలుపరుస్తున్నాడు దేవుడు. బేబ్స్, మీరు అనుకోవచ్చు అది కాకుండా ఇంట్లో కూర్చొని బిక్కి బిక్కిమంటూ కూర్చున్నారు, ఆయన నాయన 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 అనుకొని మీకు బయలుపరుస్తున్నాడు ఈ గొప్ప వెలుగు. See that now? You're getting me now? God is now revealing. దేవుడు వీళ్ళకి బయలుపరుస్తున్నాడంట. పసిబాలురకు బయలుపరిచినావు నేను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇలాగూ నా దృష్టికి అనుకూలమైన. Look that God came to give the great light and he is revealing it to the fisherman. He is revealing it to the sinner, tax collector. He is revealing it to somebody who failed in his orthopedic business. Look, all these people, fishermen and all these company people, poor people. చూడు, now God is revealing. They are bishops, theologians, rich people, గొప్పోళ్ళు, సంఘ నాయకులు, ప్రధాన కాపరులు, హెరోదు, అలాంటి గొప్ప నాయకులు వదిలిపెట్టి యేసుప్రభు వారు వీళ్ళకు ప్రకటిస్తున్నాడు గొప్ప వెలుగుని. వేళ్ళ నుంచి బయలుదేరుతుంది గొప్ప వెలుగు. You see that now? So God is now in this time, through the internet, he is revealing to you. That position you also have to receive now. And let's do what will happen. Yeah, చదువుదాం. 22, Luke 10:22. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. I say that you are blessed, your eyes are blessed. Look disciples, look babes, you are blessed to receive and hear such things. Yeah. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు. You see that now? Many prophets and kings have desired to see these things. వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. So that they want to hear but they could not hear. Now God is giving to the babes. So this is the time, this Friday, this lockdown season, ఈ లాక్డౌన్ కాలంలో దేవుడు ఈ గొప్ప వెలుగు రాబోతుంది, సిద్ధపడండి అని లాక్డౌన్ అయినటువంటి ఇళ్లలో కూర్చున్నటువంటి భక్తులకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మనకి ఎలా బయలుపరుస్తున్నాడు చూడండి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. We got the Holy Spirit who searcheth all things, the creator spirit. భూమి దాని సంపూర్ణత యెహోవాది, ఆయన ఆత్మ. Earth and the fullness belongs to God. And the Holy Spirit knows and he reveals us what he is doing. Why did he allow the darkness and what is beginning? మరి చూస్తే ఆదికాండంలో ఆయన చీకటి అల్లాడుతుంది, let there be వెలుగు కమ్మని ప్రకటించి ఆయన వెలుగును సృష్టించి అంత పట్టుకొచ్చాడు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద చర్చ్ ఇన్ ఎ గ్రేటర్ లైట్. ఈ చీకటిలోంచి మరి విశ్వాసులందరూ ఈసారి బయటకు వస్తున్నప్పుడు గొప్ప వెలుగుతో
వారు బయటకు వచ్చి దేవుని యొక్క వెలుగును గొప్పగా ప్రకటిస్తారు. అండ్ యు విల్ సీ ఈవెన్ గ్రేటర్ థింగ్స్ లైక్ దిస్. ఇప్పుడు దాకా మీకు 20 మంది ఉండే సంఘం ఉంది. యూ మస్ట్ బి హ్యావింగ్ ఎ చర్చ్ ఆఫ్ 20 people, 30 people, 100 people ఫర్ లాంగ్ టైమ్. మేబీ 500 people or 1000 people or maybe 5 lakh people. Okay, but now here when great light comes, what will happen? And somebody will tell the flashback that I did. ఇక్కడ చూద్దాం. Let us see Philip. ఇక్కడ ఫిలిప్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇతడు అపోస్తుల కాలంలో వచ్చాడు అనమాట. అపోస్తుల కాలంలో అక్కడ సంఘం దగ్గర ఉన్నప్పుడు అందరూ అంటారు, మా విధవరాలు మీరు పోషించట్లేదు, మీరు పేదలు కనపట్టట్లేదు అని చెప్పి అపోస్తులను తిడతా ఉంటారు. అప్పుడు అపోస్తులు అంటారు, ఇవన్నీ మేము చేయం బాబు, ఇవి మీరు చేసుకోండి, మేము ప్రార్థన యందు దేవుని శక్తి యందు మేము పరలోకం కనెక్ట్ అయి ఉంటాము, ఒక 7 మీరు ఎన్నుకోండి అని చెప్పి ఆ 7 ఫిలిప్ని ఎన్నుకుంటారు. Okay, so during those times in Acts 6, everybody were complaining to the disciples that the widows are not being fed, we are not getting enough pension. So they've been asking like that. So what he did is, so then the disciples said, no, we won't do it, we will pray and connect to heaven, we will send 7 people to do those things. So Philip was one of them. So what happened? There was a persecution there. అప్పుడు అక్కడ ఒక మహాశ్రమ వచ్చిందంట, చీకటి. Again darkness came there. You see that? Darkness, persecution there. If you see, go to verse 8, chapter 8 verse 1. అపోస్తుల కార్యములు 8:1. Acts chapter 8 verse 1. Again there was a dark moment. You see that? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. You see that? And at that time there was a great persecution against the church which was at Jerusalem, and they were all scattered abroad through the regions of Judah and Samaria except the apostles. Everybody scattered. Philip ran away. Philip was thinking, I was given a nice post to clean the tables, to feed the widows. I lost the post. ఫిలిప్ అనుకోవచ్చు, నేను మొన్న ఎన్నుకున్నారు అపోస్తులు 7లో ఒకరిగా, కొంచెం నాయకుడిగా, బాగుంది, అన్ని పనులు చేస్తున్నాను. కానీ ఏమైంది? పారిపోయాడు ఫిలిప్, సమరియా పారిపోయాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 5-8. Let's read from 5 to 8 what happened when Philip ran away from the church of Jerusalem to Samaria. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. Then Philip started preaching about Christ unto them. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. You see that when Philip, he ran away, dark moment, then he started preaching their Christ. Then what happened? He started healing people, sick of palsy, the blind, deaf, lame, everybody. And everybody in the city was healed. So there was joy in the city. Look at verse 8. There was great joy in the city. The great light, so everybody was healed in the city. He healed the whole city. Philip can be the mayor of the city if they want to, if he wants to. But he went to other place and healed that. Gospel was preached. That means maybe in a month or 2 months or 3 months, finish. That revival may begin after this dark moment. హల్లెలూయా. మొత్తం ఊరిని స్వస్థపరిచేశాడు. అప్పుడు ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగిందంట. సో గొప్ప వెలుగు అంటే అపోస్తులు చేతులు వేశారు ఇలాగా అతని మీద. ఈ గొప్ప వెలుగులో దేవుడు మిమ్మల్ని అభిషేకించి, మీరు అభిషేకించగా అనేకులు వెళ్ళి పట్టణాలని దేవునిలోకి నడిపిస్తారు. హల్లెలూయా. యు సీ దట్? సో దిస్ ఇస్ ద గ్రేట్ లైట్. గాడ్ ఇస్ టెల్లింగ్ నౌ, ప్రిపేర్. మేబీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ చర్చెస్, యు విల్ నాట్ హ్యావ్ వాల్స్, boundaries, you will occupy territories. Yeah, because God is exposing. Look at the power of this darkness. This darkness has so much power. If the invisible virus has so much power, how much more the invisible Holy Spirit in you? How much more the gospel in you? So God is telling to prepare. So God showed the darkness and he said, let there be light. We are waiting now. This dark moment is an indication to receive something great. ఈ చీకట్లో మీకు గొప్ప వెలుగు వచ్చి ఫిలిప్ లాగా ఊరు నెక్స్ట్ ఇంకో ఊరు వెళ్ళిపోతాడు, ఇంకొక ఊరు. ఇలాగే అనేకులు అనుకోవచ్చు ఇలాంటి ఎందుకు జరగట్లేదు అని. ఓకే, సో గెట్ రెడీ ఆఫ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికి మరి మీ గృహాల్లో, మీ ఇళ్ళల్లో సిద్ధంగా ఉండండి. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. జెనసిస్, ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం. జెనసిస్ చాప్టర్ 15 verse 8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వాధీనపరచుకొందునని నాకెట్లు తెలియననగా. God gave Abraham promise. దేవుడు అబ్రహాంకి వాగ్దానాలు ఇచ్చాడు. నేను నీకు ఈ స్థలాన్ని ఇస్తా, ఈ కానాన్ని ఇస్తా. God said, Abraham, I will give you this land of Canaan.
I will give you all these nations from Euphrates, from this land. And Abraham said, he was a tourist guy, poor guy, who doesn't have money, who there was a poverty, he was coming and struggling, and God said, I will give you this land. అక్కడికి he came as a refugee. ఒక శరణార్థుడిగా టూరిస్ట్గా వచ్చిన వాడికి ఎలాగిస్తాడు దేవుడు ఆ స్థలాన్ని? హౌ కెన్ గాడ్ గివ్ హిమ్? హి సెడ్, గాడ్, హౌ విల్ ఐ టేక్ ఇట్? అడుగుతున్నా. అప్పుడు నువ్వు అడగాలి దేవుడు. అందుకే ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ, టేక్ యువర్ ఇంపాసిబిలిటీ అండ్ పుట్ ఇట్ బిఫోర్ గాడ్. దట్స్ వాట్ అబ్రహాం డిడ్. డోంట్ కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్ ఆర్ ఇన్ యువర్ స్పిరిట్. డోంట్ షేర్ ఇట్. పుట్ ఇట్ అవుట్ బిఫోర్ గాడ్. ఇక్కడ అబ్రహాంకి ఒక అవిశ్వాసం ఉంది. నేను ఇక్కడ ఒక శరణార్థుడిగా వచ్చాను, ఒక టూరిస్ట్ లాగా వచ్చాను, దేవుడు చెప్తే వచ్చాను, నేను ఏదో బతకడానికి, కానీ ఈ స్థలాన్ని నాకు ఎలాగిస్తాడు అడుగుతున్నాడు. నాకు ఎలా తెలుస్తుంది నువ్వు దానికి ఇస్తావని? నాకు పిల్లలే ఇవ్వలేదు, నాకు ఎలాగిస్తావు అని అడుగుతున్నాడు. సో అబ్రహాం ఈజ్ ఆస్కింగ్ దిస్. సీ హౌ గాడ్ బిగిన్స్. ఓకే, హౌ గాడ్ బిగిన్స్ అండ్ హౌ గాడ్ ఫినిషెస్, హౌ గాడ్ ఆన్సర్స్. ఓకే, జెనసిస్ 15:12, ఆదికాండం 15:12. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. యు సీ హౌ గాడ్ బిగాన్. చూసావు దేవుడు అలా మొదలు పెట్టాడు. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను, భయంకరమైన కటిక చీకటి కమ్మిందంట. A horror of great darkness fell upon him. I told you, God can use the darkness, single person or a family or a state, nation or a whole world. The word of God can be used anyway for any dispensation. జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్లో జరగవచ్చు, రెండో రాకడప్పుడు జరగవచ్చు, మధ్యలో జరగవచ్చు, ఆరంభంలో జరగవచ్చు. You see that? The style of God does some things. And when the sun was going down, a deep sleep fell upon Abraham, and a horror of great darkness fell on him. Abraham asked, show me a sign, show me a good news, give me some power. And he put him to sleep, and darkness covered him. Not ordinary darkness, horror of great darkness. You see that? If you go out, people are selling. If you go out, you are out. That's not a joke, man. That's not a joke. That's serious, which is happening outside. Very serious. What's happening outside is a very serious business all over the world. Dangerous. Not easy. That's why many people are in fear. And that is true. Should be careful. Follow the laws of the land. Do your best to come out of the darkness. When great light comes, dance in the darkness. Don't dance now. Okay? When great light comes, then dance. గొప్ప వెలుగు వచ్చి దేవుడు చెప్పడానికి వెళ్ళినప్పుడు వెళ్ళు. Okay? Prove your faith and then go. Okay, Peter walked but he still fell down. దేవుడు రమ్మన్నాడు కాబట్టి మళ్ళీ ఎత్తాడు. నువ్వు నీ విశ్వాసంతో ముందుకు వచ్చేసావు అనుకో, దేవుడు చెప్పకుండా నువ్వు పడిపోయిన వారు ఎత్తలేరు. సో బీ కేర్ఫుల్. అనేకలు టెంప్ట్ చేసి నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు రొట్టెలు. పీపుల్ మైట్ టెంప్ట్ యూ అట్ దిస్ టైమ్. డోంట్ గెట్. జీసస్ సెడ్, గెట్ లాస్ట్. ఐ నో మై టైమ్స్. You don't need to tell me. Turn this rocks. He can turn, but he said no. Don't get tempted, you and God. That's it, I said. No third person, you and God. The devil will tempt you. Tempt Jesus. If you're God, come down. Jump from here. Turn this. Do that. No, he did it in his time. He multiplied fish, multiplied bread, healed everybody. He got transported. దేశప్రభువు అనేక కార్యాలు చేశారు, కానీ సైతానుడు శోధించినప్పుడు చేయలే. ఆయన బలహీన సమయంలో సిలువు మీద కేకేస్తున్నప్పుడు సమాధులు లేసాయంట. ఆయన అందరూ చేతకానివాడు అంటున్నారు సిలువు మీద. నువ్వు గొప్పడు అయితే రా బయటికి, ఏంది ఇప్పుడు చూపించు నీ తడాక అంటున్నారు. అప్పుడు ఆయన కేక వేయగా సమాధులు లేసాయంట. 2000 సంవత్సరాల నుంచి చనిపోయిన మోషే అందరు లేచిపోయారంట. యు సీ దాట్ నౌ గాడ్ హ్యాస్ అ టైమింగ్. సో డోంట్ హియర్ ద వాయిసెస్, jealous people. ఓకే, those who cannot hear. యేసుప్రభు వారి సహోదరులే అన్నారు, నువ్వు వెళ్ళి చూపించుకో, ఇప్పుడు దాక్కుండా వేటి ఇక్కడ ఇంట్లో వెళ్ళి సంతలోకి వెళ్ళు, చూపించుకో నీ సామర్థ్యాన్ని, ఎంత గొప్పడు కదా అంటారు. అప్పుడు అక్కడ ఏమంటారు తెలుసా? ఆయన సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదంట. Their own brother said, Jesus, you go and display your power in the feast of the Jews. Why are you here? You did so many things. Why are you not going down and display? They were seeking to kill him. But Jesus didn't go. He went after them in the busy time. He did it. You see that? So don't listen to those people who are trying to, maybe your husband says, go now out and do something. Where is that? I'm telling, God will shut his mouth. Okay? And he will also kneel down. ఎందుకంటే బైబిల్లో ఆల్రెడీ ఉంది, ప్రతి మోకాలు వంగును. ద బైబిల్ సేస్ ఎవ్రీ knee shall bow, tongue will confess. Wait, only short time. Okay, so don't bother these guys. And when the sun was going down, a deep sleep. ఇక్కడ అబ్రహాం మీద కట్టిక చీకటి కమ్మిందంట. తర్వాత చూద్దాం ఏం జరిగిందో. 14వ వచనము. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకే నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. And now God is telling, now you will be having problems, you will be caught up in darkness. Just as you are caught up in darkness, there will be darkness to your children. నువ్వు ఎలాగ చీకట్లో ఇరుక్కున్నావో ఇప్పుడు, అలాగే నీ పిల్లలు కూడా బానిసత్వం అనే చీకట్లో ఇరుక్కుంటారు.
ఆ తర్వాత వాళ్ళు గొప్ప ఆస్తితో బయటకు వస్తారు. అంటే వెలుగు ఇప్పుడు సంఘానికి కూడా అవ్వచ్చు. దేవుడు మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వచ్చు, ఎందుకంటే మీ స్వరాన్ని పెంచి అనేకులకు వినిపించడానికి, అనేక స్వార్థ ప్రకటించడానికి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వచ్చు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు ఈ చీకటి తర్వాత వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. అదే అధ్యాయంలో 17 నుంచి చూద్దాం, 17 to 20, Genesis 15, and I'm going to close. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. You see that now? When the sun went down and it was dark, then a furnace, a burning lamp passed by. Then God is showing, look, the light. He is talking through the light. He is telling. మరి ఇక్కడ చీకట్లో అబ్రహాంతో చెప్తున్నాడు, అగ్ని జ్వాల కనబడి ఆ ఖండముల మధ్య పోయిందంట. Then God is releasing his light to the darkness. He is telling, look, I'll bless you people with finances. I'll bring them out of darkness. చూద్దాం 18, 20. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రేఫాయియులను, అమోరియులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. You see that now? God is telling, look, I have given you the money and I will give you this land. You say that. So the good news, in the same way, ఇలాగే ఏం జరిగిందంటే, in the same way, God is telling darkness and then He's telling you'll have a bright future. Look that, in this darkness, ఈ చీకట్లో అన్నాడు, I will transfer the wealth, నీకు డబ్బులు ఇస్తా, తర్వాత ఆ ఐశ్వర్యంతో నీవు ఈ రాజ్యాలను పడగొట్టి నువ్వు నీ బిడ్డలకు రాజ్యాలు ఇస్తావు. అదే ఈ ప్రజలు, the same thing happened. You know, the same Israelites, they grew big. So God waited until they grew big. And then darkness came. Pharaoh was killing their children. Darkness. Then Moses bought them out, gave them money. And Joshua trained them. They took over the nation. That's what's going to happen now. After this darkness, God's going to bless the church. The church will be rich. And the church will start taking over. Hallelujah. You see that now? This is prophetic. This is a sign. You need to prepare. If you say, no, I'll die like this, it's up to you, my brother. Enjoy the darkness. If you can prepare, you can go to the next level. ఇప్పుడు the people who are not prepared, they died in the wilderness. They said, no, we cannot. We are slaves, we will be there. So God will raise up a fresh generation. But now, you don't need to die. There is a Holy Spirit. We can renew your heart and upgrade you to the level that you want, from glory to glory. So this volume 2 of how the prophecies, how this darkness connected to in Revelation, in Daniel 7 and in Haggai. ఓకే, ఎలాగ విశ్వాసులు దీన్ని పొందుకుంటారు? ఇది ఎలా సాధ్యం అనొచ్చు నువ్వు అబ్రహాం లాగా? ఇది ఎలాగా మేము ఏదో నడిపించుకుంటున్నాం 10 మందితోటి, మాకు ఏదో నడుస్తుంది, కొంతమంది మారుమనసు పొందారు, కొంతమంది అన్యులు బాప్తిమించుకుంటున్నాము. ఇది చాలా పెద్దది కదా. మరి 4 సంవత్సరాలు మేము బానిసలుగా మేము పనిచేసి మా పొట్ట మేము ఇదిగో మాకు ఇచ్చారు, మాకు కొలతతో ఇచ్చే అన్నం తెచ్చుకొని తింటున్నాము రేషన్ లాగా. మాకు ఈ వాగ్దానమా? ఇది సాధ్యమా? మరి అబ్రహాము అది అసాధ్యం ప్రభు అంటే దేవుడు చెప్తున్నాడు ఇది నాకు సాధ్యమే అని. చీకటి చూసారా, ఆది కాండంలో చీకటిలోంచి వెలుగు. అబ్రహాముకు కటిక చీకటి, అందులోంచి వెలుగు. ఇశ్రాయేలులప్పుడు ఐగుప్తు రాజ్యంలో చీకటి, వెలుగు. తర్వాత యేసయ్య కాలంలో చీకటి, వెలుగు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే నేను ఇదే కాన్సెప్ట్ ని డిఫరెంట్ ఇన్సెన్స్ లో మరి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. యు సీ ద డార్క్నెస్ నౌ. ఇన్ ద జెనసిస్ దేర్ వాస్ డార్క్నెస్ అండ్ గాడ్ brought great light and kept everything beautiful. And then you see Abraham, darkness, and then he told him the promise. Then the Egyptians, they killed the babies of Israelites, darkness, and then they came out with wealth and they took all the nations. ఇప్పుడు the church has grown up enough big. అప్పుడు why did he put them in darkness? వాళ్ళ చీకట్లో ఎందుకు పెట్టాడు? They grew up. 67 families, 230 lakh people. Now the church grew in every place. So now God is telling, prepare and receive something glorious. I'm going to pray for you. కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ హృదయాలను సిద్ధపరిచి ఈ చీకటి సమయంలో మరి ఏం పొందుకోవాలి నాయన అనడానికి మన హృదయాలను మరి సిద్ధపరచుకునే కృప దేవుని మనం అడుగుదాం, మనల్ని బాగు చేయమని అడుగుదాం, మరి ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాలని అడుగుదాం. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు ఏ ఇబ్బందులతో వారు ఇప్పుడు ఉన్నారో అయ్యా, ఇది ఒకవేళ వారు నమ్మలేనట్టు ఉన్నారేమో, కానీ వాక్యం నుంచి నువ్వు మాట్లాడాలి. ఇది నమ్మలేదు, ఇది అసాధ్యం అంటున్నారేమో అబ్రహాం లాగా. ఆయన నువ్వు వాళ్ళతో మాట్లాడే దేవుడు. ఎలాగా కటిక చీకటిలోంచి ఎలాగ వెలుగును తీసుకొచ్చి ఆ వెలుగు వారి ద్వారా ప్రజ్వలించి అనేకులను వెలుగు చేశావు. అనేకులు మేము భయపడి నాశనం అయిపోతామేమో, మేము చనిపోతామేమో అని అబ్రహాం అనుకున్నాడు.
మేము చనిపోతామేమో అని ఇజ్రాయేల్ అనుకున్నారు. ఆ చీకట్లో చనిపోతానేమో అని ఇజ్రాయేల్లో యేసుప్రభు కాలంలో యూదులు అనుకున్నారు. కానీ వారందరికీ గొప్ప వెలుగు వచ్చింది. వారు నమ్మారు. ఇదిగో ఈ వాక్యం ద్వారా మరి ఈ చీకటి కాలము పోయిన తర్వాత సంఘములోంచి ఏ రీతిగా నీవు బయలుపరుచుకుంటావు వెలుగుని, ఏ రీతిగా వారిని ఆశీర్వదిస్తావు, అన్ని రంగాల్లో వారి గోత్రములో బలహీనుడు ఒక్కరు కూడా లేరు, అందరినీ స్వస్థపరిచావు. ఏ రీతిగా నీ మహిమను అధిక మహిమ చేసి నీ సంఘం మీద గొప్ప కృపను రప్పించబోతున్నావు. ఇప్పుడే వారి గృహాల్లో వారి ప్రార్థనలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలను వారు వినిపించి ఇదిగో ఆరంభించమని నా జరుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.